ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. బకాయిలు విడుదల చేసేదాకా పోరాటం. అంగన్వాడీ కార్యకర్తలు చేశారు ఉద్యమం. దానికి మీకు ఫలితం గురించి పక్కన పెడితే ఉద్యమం 42 రోజులు సాగిందండి. ఎంత గొప్ప విషయం అండి. వాళ్ళకి మనం సాటి ఉపాధ్యాయులే ఒక్కొక్క మాటనే వాళ్ళని కిచ్చిపరుస్తూ మాట్లాడుతుంటే నాకు చాలా బాధ వేసింది. ఒక్కొక్కరిని మాట నోట్లోని మాట బయటికి రాకుండా సమాధానం చెప్పి 6,000 శాలరీ తీసుకున్నారు. వాళ్ళకి 10,000 రూపాయలు శాలరీ అండి ఇచ్చింది. కడుపు మండినటువంటి వాళ్ళ ఉద్యమం అది. మనకి ఆ రకమైనటువంటి ఒత్తిడి మనకు లేదు కాబట్టి మీరు ఆ ఫలితాన్ని వాళ్ళు చూసేశారు కాబట్టి వాళ్ళు ఉద్యమాలు ఇచ్చేటువంటిది. మరి దాన్ని మనం అనుభవించుకుంటూ కించపరుస్తూ మాట్లాడుతుంటే చాలా బాధగా ఉందండి. ఈ మాటలు మీరు వెనక్కి తీసుకోవాలని గట్టిగా మాట్లాడితే మా స్టాఫ్ సారీ మాస్టర్ అని చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా చాలా మంది అండి ఈ మనకి మన వాళ్ళే ఈ విధంగా ఉద్యమం గురించి మాట్లాడుతూ ఉంటే పెండింగ్ బకాయిలను విడుదల చేయలే. పెండింగ్ బకాయిలను విడుదల చేయలేం. పెండింగ్ బకాయిలను జిందాబాద్ 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 జిందాబాద్. విడుదల బకాయిలను విడుదల చేయలే. ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను ఉపాధ్యాయులు దాచుకున్న సొమ్ములను జిందాబాద్ 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 జిందాబాద్. విడుదల చేయలే పెండింగ్ బకాయిలను విడుదల సాగిస్తాం బకాయిలు విడుదల చేసేదాకా పోరాటం. ఆర్ రవికుమార్, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఏలూరు జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఇక్కడ జిల్లా వ్యాప్తంగా మొత్తం 28 జిల్లాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. దీనికోసం మనకి ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఉద్యోగ ఉపాధ్యాయులకి 20 కోట్ల రూపాయల వరకు 20,000 కోట్ల రూపాయల వరకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిల కోసం ఈరోజు నిరాహార దీక్షలు 2 రోజులు మేము చేస్తా ఉన్నాం. ఈ బకాయిల కోసం గతంలో ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపులో భాగంగా మొదటి దశ పోరాటాలు చేయడం జరిగింది. డివిజన్ కేంద్రాల్లో 6 గంటలు ధర్నాలు చేశాం. అలాగే జిల్లా కేంద్రాల్లో 12 గంటలు ధర్నాలు చేశాం. తిరిగి రాష్ట్ర కేంద్రంలో 36 గంటల ధర్నా పిలుపునిచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా అవమానకర రీతిలో ఉపాధ్యాయుల్ని ఆ రోజు అరెస్ట్ చేయటం, పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. కానీ అదే రోజు మొత్తం వేలాది మంది ఉపాధ్యాయులతో ఎంత అరెస్టులు చేసినప్పటికీ నిర్బంధించినప్పటికీ కూడా ఆ యొక్క పోరాటాన్ని సక్సెస్ చేశాం. ఈ నెలలో జనవరి నెలలో మాత్రం 1వ తారీఖున జీతాలు వచ్చినాయి. మనం గత నెలలో పరిశీలించినట్లయితే ప్రతి నెల 15వ తారీఖు వరకు కూడా జీతాలు రాని పరిస్థితులు ఉన్నాయి. ఇకపోతే ఈ పెండింగ్ బకాయిలు చూసినట్లయితే పిఎఫ్లకు సంబంధించిన బకాయిలు మాత్రం ఈ జనవరి నెలలో కొంత మేరకు వచ్చినట్టు కనపడతా ఉంది. ఇంకా ఏపీ జిల్లాకి సంబంధించిన బకాయిలు రావాల్సి ఉంది, డిఏ ఏరియాకి సంబంధించిన బకాయిలు రావాల్సి ఉంది, పిఆర్సీ ఏరియాస్ బకాయిలు రావాల్సి ఉంది. అన్నిటికంటే దారుణం ఏంటంటే సరెండర్ లీవులు అని చెప్పి ఉపాధ్యాయులు పెట్టుకున్న సరెండర్ లీవులు వారి ఖాతాల నుంచి డిడక్ట్ చేసి వారు పే చేయకోకుండా ఉండటం జరుగుతుంది. ఈ బకాయిల కోసం ఇది 2వ దశ పోరాటం జరుగుతూ ఉంది. 2వ దశ పోరాటం లాగా భోగి రోజున భోగి మంటల్లో ప్రభుత్వ విధానాలను దగ్ధం చేయడం జరిగింది. తర్వాత డివిజన్ స్థాయిలో డివిజన్ నిరసన ర్యాలీలు చేసాం, జిల్లా నిరసన ర్యాలీలు చేసాం. ఇది ఫైనల్ గా చేసే పోరాటం ఇది 2వ రోజు చేస్తా ఉంది. అయితే నిన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంత్రి మండలిలో ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన వర్కింగ్ క్లాస్ సంబంధించి ఏదన్నా సమస్యలు పరిష్కరిస్తారని చూసాం. కానీ చాలా దారుణంగా ఈ సమస్యలు లేవనెత్తలేదు. పైపేచిగా 6,000 మందితో డిఎస్సీ ఇచ్చి దాన్ని మెగా డిఎస్సీగా ప్రకటించుకుంటా ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో 40,000 మంది టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 6,000 మంది ఇచ్చి దాన్ని డిఎస్సీగా ప్రకటించుకుంటున్నారు. చాలా దుర్మార్గమైన వైఖరి. అలాగే నేను వచ్చిన అక్కడ ఉన్న ప్రకటనలో కూడా దాన్ని తిరిగి అప్రెంటిస్ విధానంలో పెడతామని చెప్పి వచ్చింది. అది ప్రభుత్వం ఎంతవరకు కరెక్ట్ అనే దాన్ని రుజువు చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ అప్రెంటిస్ విధానం కనుక తిరిగి తీసుకొస్తే ఎంతమంది ప్రాణాలు త్యాగ చేసి ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్న అప్రెంటిస్ విధానం రద్దుని ఇప్పుడు కనుక మళ్ళీ తిరిగి ఈ ప్రభుత్వం తీసుకొచ్చే చాలా దుర్మార్గ వైఖరి. అలాగే అన్ఎంప్లాయీస్ కి చాలా అన్యాయం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఈ రోజుతో ఈ ధర్నా శిబిరాన్ని మేము క్లోజ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర కేంద్రంలో పెద్ద పోరాటాన్ని తీసుకోబోతున్నాం. అలాగే మొన్న రాజమండ్రిలో రాష్ట్ర సదస్సు నిర్వహించాం. 8,000 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఆ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు పోతా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క వైఖరి ఈ పెన్షన్ మీద ఏంటనేది తెలియజేయాలి. ఓట్ ఫర్ ఓపీఎస్ అనే నినాదంతో ఆ సదస్సు నిర్వహించాం. మేము ఈ ఫిబ్రవరి 1వ వారంలో ప్రతి రాజకీయ పార్టీని కలుస్తా ఉన్నాం, వారికి ప్రాతినిధ్యాలు చేయబోతా ఉన్నాం. మీ యొక్క మేనిఫెస్టోలో ఈ ఓట్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఏదైనా మీ వైఖరి ఏంటనే చెప్పాలి. అలాగే కార్డు క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఈ పోరాటాలు ఫిబ్రవరి 1వ వారం మార్చి వరకు తీసుకొని పోతాం. విస్తృత ప్రచారం మేము చేయబోతా ఉన్నాం. ఇది
మా ప్రోగ్రాం ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆర్థిక బకాయిలు చెల్లించే వరకు, అలాగే ఈ యొక్క ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సాధించే వరకు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గా వివిధ స్థాయిలో వివిధ రూపాల్లో పోరాటాలు ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. జిందాబాద్ జిందాబాద్. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి. మరి గత 2 రోజులుగా పెండింగ్ బకాయిల కోసం మేము ఉద్యమించాము. 18,092 కోట్లు సుమారుగా మాకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించకుండా, ఒక్క పిఎఫ్ తప్ప మిగిలిన బకాయిలు ఈ వేటి గురించి కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లుగా ఉంది. ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం కూడా మరి ఈ దశాబ్ద కాలంగా ఈ ఉద్యమాల్ని అణిచివేసే ప్రక్రియలో ముందుకి సాగుతూ ఉన్నాయి. ఉద్యమాల్ని అణిచి ముందుకు వెళ్ళాలనుకునే ఏ ప్రభుత్వాలు కూడా బతికి బట్టగట్టినట్లు మన చరిత్రలో చూడలేదు. ఇలా నియంతలుగా వ్యవహరించినటువంటి రాజకీయ నాయకులు మన పక్క రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ, ఈవెన్ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా సరే నియంత్రిత ప్రభుత్వాలు ఎక్కువ కాలం సాగో. వీటి ఆటలో కట్టే సమయం దగ్గర పడింది. ఏదైతే మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు ఉన్నటువంటి ఈ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను అణిచివేయడానికి చూస్తున్న ఈ ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకొని మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇచ్చి, అలాగే ఓపీఎస్ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక ఉద్యమంగా జరుగుతూ ఉంది. ఇది చాలా రాష్ట్రాల్లో దీన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో మాత్రం దాని విషయం ఏమాత్రం మాట్లాడకుండా, ఈవెన్ అన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, ఏ రాజకీయ పార్టీ కూడా దీని గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. మొన్నటి రోజున మేము సదస్సును రాజమండ్రిలో అత్యద్భుతంగా 8,000 మందితో నిర్వహించాం. అన్ని రాజకీయ పార్టీలను మేము ఆహ్వానించాం. ఏ రాజకీయ పార్టీ కూడా ఏదో 2-3 రాజకీయ పార్టీలు తప్ప ఈ ముందు వరుసలో ఉన్నటువంటి 4 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చి ఇస్తామని కానీ, ఇవ్వమని కానీ, సాధ్యం కాదని కానీ ఏ విషయం కూడా మాతో మాట్లాడినటువంటి సందర్భం లేదు. ఇన్ని వేల మంది ఓపీఎస్ కోసం, దేశవ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగులు ఈ ఓపీఎస్ కోసం టెన్షన్ పడతా ఉంటే, బాధపడతా ఉంటే, ఫ్యూచర్లో అది మనకి ఒక అండగా ఉంటుందని చెప్పేసి సాధించుకున్నటువంటి ఈ హక్కును గురించి ఏ మాత్రం మాట్లాడకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. గడప గడపకి తిరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఎందుకు యూటీఎఫ్ 8,000 మందితో సాగించిన ఈ సదస్సుకి హాజరు కాలేకపోయారు, ఏ సమాధానం చెప్పలేకపోయారు? దీని మీద మేము ఒక నిర్దిష్టమైనటువంటి ఆన్సర్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఓపీఎస్ని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1, 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.